రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది నిన్న శుక్రవారం ఫిబ్రవరి 21న. తమిళంలో ఈ సినిమా పేరు డ్రాగను, తెలుగులో పేరు మార్చారు, అంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని పెట్టారు. ఎందుకంటే తెలుగులో మనకు జూనియర్ ఎన్టీఆర్ నీల్మా సినిమా పేరు టైటిల్ డ్రాగన్ అని పెడుతున్నారంట, అందుకు దీన్ని మార్చారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాని. ఈ సినిమా ట్రైలర్ కొద్ది వారాల కింద చూశాను నేను సడన్గా. మనకు హీరో వచ్చేసి ప్రదీప్ రంగనాథన్. ఇంతకుముందు అతను ఒక మంచి 2 ఏళ్ల క్రితం ఒక మంచి సినిమాతో వచ్చాడు. ఫస్ట్ టైం అతను చూడడం. బక్కగా ఉంటాడు, సేమ్ కొద్దిగా ధనుష్ మాదిరే ఉంటాడు. లవ్ టుడే అనే సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఆ లవ్ టుడే సినిమాకు అతనే హీరో, అతనే డైరెక్టర్. అంతకుముందు డైరెక్టర్గా ఒక సినిమా తీశాడు కోమలి అనేసి, బట్ హీరోగా చేసింది, డైరెక్టర్గా చేసింది లవ్ టుడే. ఇప్పుడు ఈ సినిమాలో కేవలం హీరోగా కనపడ్డాడు డ్రాగన్ అని నేను చూసినప్పుడు ట్రైలరు. ఏంటబ్బా అసలు న్యూస్ లేదు, సడన్గా వచ్చింది అనుకున్నాను. ఇక డైరెక్టర్, ఈ డ్రాగన్ డైరెక్టర్ వచ్చేసి అశ్వత్ మారిముత్తు అని తమిళ్ డైరెక్టర్. అతను ఇంతకుముందు తమిళ్లో ఒక సినిమా తీశాడు, అది ఓ మై కడవలే అని తమిళ్లో, అది హిట్ అయింది. దాన్ని మళ్ళీ తెలుగులో తీశారు, రీమేక్ చేశారు దాన్ని అదే డైరెక్టర్తో, మన విశ్వక్సేన్తో, ఓరి దేవుడా అనేసి. పర్లేదు, బాగానే ఆడింది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో. ఇక ప్రొడ్యూసర్ వచ్చేసి ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్. వీళ్ళు తమిళ్లో సినిమాలు తీస్తారు. ఆ అమ్మాయి లేడీ కల్పన, ఆ అమ్మాయి ఇంతకుముందు లవ్ టుడే కూడా ఈ హీరోతో తీసింది ఆ అమ్మాయి. సో అదే హీరోతో ఈ కొత్త డైరెక్టర్తో ఈ అమ్మాయి తీసిందనమాట. సో మెయిన్ ఈ సినిమా చూడడానికి కారణం వచ్చేసి హీరో ప్రదీప్ రంగనాథన్. ఎందుకంటే లవ్ టుడే నాకు బాగా నచ్చింది. ఆ సినిమాతోనే తమిళ్లో పాపులర్ అయ్యాడు, తెలుగులో కూడా పాపులర్ అయ్యాడు. సో మంచి కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ తెలుగులో చూస్తే సినిమా వచ్చేసి చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నింది నాకు సినిమా పైన. సినిమా స్టార్టింగ్లోనే మనకు అంటే ప్రజెంట్ టైంలో జరుగుతున్నట్టు చూపించారు, బట్ 2014లో మన హీరో స్కూల్లో ఉన్నప్పటి నుంచి చూపిస్తారు. అంటే మంచి అబ్బాయిలు, అంటే ఇప్పుడు ఉంటుంది కదా, మంచి అబ్బాయిలు, బాగా చదువుకునే అబ్బాయిలు ఎలా ఉంటారు, వాళ్ళకి అమ్మాయిలు ఇష్టపడరు, బాగా రౌడీ ఫెలోగా బ్యాడ్ బాయ్స్ని అమ్మాయిలు ఇష్టపడతారని ఒక ఇంప్రెషన్ ఉంటుంది హీరోకి. సో కాలేజీలోకి వస్తాడు, అలా ఇంకా అల్లరి చిల్లరగా. ఇంకా ఈ డ్రాగన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది నేను అసలు స్టార్టింగ్లోనే జస్టిఫికేషన్ ఇచ్చేశారు. ఎందుకంటే మనకు తెలిసిన డ్రాగన్ అంటే మనకు బ్రూస్లీ సినిమాలు, ఎంటర్ ద డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, ఈ 2 బ్లాక్ బస్టర్ మూవీస్ ఒకప్పుడు. సో ఎందుకు పెట్టారబ్బా డ్రాగన్ అని దానికి టైటిల్ జస్టిఫికేషన్ స్టార్టింగ్లోనే ఇచ్చారు. భలే గమ్మత్తుగా ఉంది అది. ఇక సినిమా వచ్చేసి ఇక కాలేజ్ లైఫ్, ఎస్పెషల్లీ మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేయాలి, చాలా కష్టము. సో ట్రైలర్లో ఇవన్నీ ఉన్నాయి. అంటే కొద్దిగా మనోనికి ఎక్కువ సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉండడం, ఇలాంటివన్నీ పెట్టుకొని. ఇక హీరోకి అంటే హీరోయిన్ అక్కడ అనుపమ పరమేశ్వరన్ ఉంది. నాకు తెలియదు అనుపమ ఉందనేసి ఈ సినిమాలో. స్టార్టింగ్లోనే కొంచెము ఏమో, అంటే మనకు డీజేటీలు తర్వాత మళ్ళీ కనపడలే అనుపమ, మళ్ళీ ఇప్పుడు కనపడింది ఈ డబ్బింగ్ సినిమాలో. డబ్బింగ్ కూడా అంటే మనకి ఎప్పుడు ఇచ్చే అనుపమకి ఇచ్చే డబ్బింగే ఉంది, తనే చెప్పిందో మరి వేరే వాళ్ళు కానీ. డబ్బింగ్ అంతా ప్రదీప్ కానీ వాళ్ళు కానీ. సినిమా డబ్బింగ్ కాబట్టి, థియేటర్గా రిలీజ్ కాబట్టి మంచి డబ్బింగే కుదిరింది. ఇక ఏదో పాట లాంటిది పెట్టుకున్నారు స్టార్టింగ్లో. లియోన్ జేమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. రీసెంట్గా అతను మన లియోన్ జేమ్స్ దేనికి ఇచ్చాడు, మన విశ్వక్సేన్ సినిమా ఓరి దేవుడా కూడా కాదు, మన వచ్చింది కదా ఏదైతే ఒక సినిమా టర్ఫ్లాప్ డిజాస్టర్ అయింది, లైలా. సో లియోన్ జేమ్స్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్, బాగానే ఉంది మ్యూజిక్. ఇక చూస్తున్నాను సినిమా అసలు ఏంటబ్బా అంటే మామూలుగానే ఉంది. లవ్ స్టోరీ, పిల్లోడు హీరో కొద్దిగా అల్లరి చిల్లరగా, కొద్దిగా అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను కూడా మంచి యాక్టర్, ఈ మధ్య బాగా వస్తున్నాడు అతను. మనకు రీసెంట్గా యాత్ర 2లో వైఎస్ జగన్ బయోపిక్ లాంట్లో గుడ్డోన్లాగా కనపడతాడు అతను. అదే అతను చాలా పాపులర్ అయ్యాడు. మన ఎవరు ఖైదీ సినిమాలో కానిస్టేబుల్, అలా భలే ఉంటుంది, నెపోలియన్ కానిస్టేబుల్ పేరు, అలా బాగా పాపులర్ అయ్యాడు. బాగా మన తెలుగు వాళ్ళు కూడా గుర్తుపడతారు అతను తండ్రి క్యారెక్టర్ బాగా సెట్ అయింది. ఇక మెయిన్ ప్రిన్సిపల్ క్యారెక్టర్ అతను చేశాడు, ఎవరో కొత్త అతను కనుక్కుంటే అతను మిస్కిన్ అంట అతని పేరు, తమిళ్ డైరెక్టర్ అంట. అతను భలే సెట్ అయ్యాడు అసలు, అది మెయిన్ క్యారెక్టర్. అది చూస్తుంటే కొంచెం 3 Idiots వైబ్స్ కనపడ్డాయి నాకు. 3 Idiots మాదిరి కనపడుతుంది సినిమా అనిపించింది. ఇక హీరో ఈ లవ్ స్టోరీ, అక్కడ నుంచి హీరో ఒక్కసారి కంటే అల్లరి చిల్లరగా ఉండడము, ఇలా చూపిస్తూ అలా ఫ్లాట్గానే వెళ్ళింది సినిమా. ఏదో ఉందని వెయిట్ చేస్తున్నాను నేను. వెంటనే చక్క హీరో అంటే సినిమాలో చూపిస్తారు కదా, ఒక్క పాటలో ఓవర్ నైట్లో హీరో
సక్సెస్ అయిపోవడం అనేది చూపిస్తారనమాట. ఏంటబ్బా ఇలా ఉంది, ఏమన్నా ఇది నిజంగానే జరుగుతుందా లేకపోతే ఏదన్నా మతలబు ఉందా అని చూస్తున్నా. హీరో చకచక సక్సెస్ అయిపోవడం, అక్కడ మనకు ఎవరు మన ఇంకో డైరెక్టర్, ఎవరు మన ఏం మాయ చేసేవా డైరెక్టర్, ఏం పేరు అబ్బా అతని పేరు మర్చిపోయాను, అబ్బా గుర్తురావు, సడన్గా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసేటప్పుడే గుర్తురావు. అతని క్యారెక్టర్ ఎలా ఉంది. సో అనుపమది కొద్ది రోజులే ఉంది, అనుపమ పరమేశ్వరన్ ఏదో గెస్ట్ రోల్ లాగే అనుకున్నాను నేను స్టార్టింగ్లో చూసి. సో అక్కడి నుంచి మూవీ చకచకచక వెళ్ళిపోయింది. వెయిట్ చేస్తే ఇంకో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకో హీరోయిన్ కొద్దిగా కొద్దిగా గ్లామరస్గా ఉంది అమ్మాయిని ఇంతకుముందు ఒక తెలుగు సినిమాలో కూడా చూసాను నేను, నార్త్ ఇండియన్ అనుకుంటా అమ్మాయి పేరు కూడా, ఏదో నోరు తిరగని పేరు ఉంది అమ్మాయిది. ఒక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చేసింది, ఒక్కొక్క సినిమా చేసింది. తమిళ్ ఇదే ఫస్ట్ సినిమా పిల్లకి, ఆ అమ్మాయికి. సో అక్కడ ఆ అమ్మాయి ఫాదర్గా కేఎస్ రవికుమార్ డైరెక్టర్, ఇంకో డైరెక్టర్, ఇలా చాలామంది ఉన్నారు డైరెక్టర్లే ఈ సినిమాలో. అలా ఉంది, బాగానే వెళ్ళింది అక్కడి కథ, చకచక వెళ్ళింది. కానీ నాకు ఎక్కడో కొడుతుంది, ఏదో ఉంది తేడా కొడుతుంది. మంచి పాట కూడా ఉంది అక్కడ బ్యాక్గ్రౌండ్లో. కొద్దిగా యూరోప్ దాకా వెళ్ళారు, ప్యారిస్ దాకా వెళ్ళి షూట్ చేశారు సాంగు. సో రిచ్గానే తీశారు, బాగానే తీశారు అనుకుంటున్నా. ఇక వెళ్తుంది, అప్పుడు వచ్చింది ఇంటర్వెల్ ట్విస్ట్. అది మాత్రం అసలు అబ్బా, నేను ఏదైతే భయపడుతున్నానో స్టార్టింగ్లో హీరో సక్సెస్ ఎలా అయ్యాడు అనే దానికి కొద్దిగా ఇప్పుడు ప్రజెంట్లో ఎలా జరుగుతున్నాయో మోసాలు అవన్నీ చూపించారు. యాక్చువల్గా అలా జరుగుతాయి కూడా. సో అది చూపించేసరికి దాన్ని ఇంటర్వెల్ ట్విస్ట్గా బలపెట్టుకున్నారు. ఆ బ్యాక్ డ్రాప్ అదైతే అసలు అక్కడికి సినిమా అయిపోవాలి. యాక్చువల్గా సినిమా హీరో ఫస్ట్ అల్లరి చిల్లరగా ఉన్నాడు, ప్రాబ్లం వచ్చింది, సక్సెస్ అయ్యాడు, సినిమా అయిపోయింది అక్కడికి యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్కి. కానీ అక్కడ ఒక ట్విస్ట్ బలపెట్టుకున్నాడు. ఆ ట్విస్ట్ మాత్రం ఇది కదా వెయిట్ చేస్తుంది నేను. సేమ్ లవ్ టుడే మాదిరే ఒక కాన్సెప్ట్. లవ్ టుడేలో ఏంటి, మొబైల్ ఫోన్లు మార్చుకోవడం హీరోయింది, అది దాని మీద చుట్టూ కథ అల్లుకున్నారు. దీంట్లో ఇది మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో ఇంతవరకు ఎక్కడ చూడలే నేను ఇలాంటి ప్లాట్, ఇలాంటి కాన్సెప్ట్. అక్కడ ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చి దాని చుట్టూ కథ రాసుకున్నారు. అది అదిరిపోయింది మొత్తం. అబ్బా, అక్కడ మనకు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని పడుతుంది ఇంటర్వెల్కి. అది టైటిల్ జస్టిఫికేషన్. సో మొదట్లో డ్రాగన్ అని తమిళ్లో ఏదైతే పెట్టారో దానికంటే కూడా తెలుగులో పెట్టిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనే టైటిల్ కరెక్ట్ యాప్ట్ అనిపించింది ఈ సినిమాకు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇక దానిపైన, ఇక దాన్ని అతను పడే కష్టాలు, మళ్ళా కూడా మనకు మన హీరోయిన్, ఇంకా ఫస్ట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ. మళ్ళీ నేను గెస్ట్ రోల్ అనుకున్నాను, కాదు సెకండ్ హాఫ్ అంతా ఉంది అనుపమ పరమేశ్వరన్ ప్లస్ రెండో హీరోయిన్ ఉంది. ఆ ఇద్దరితో పాటు మన హీరోకి ఇంకో చోటా డ్రాగన్ యాడ్ అవుతాడు ఇక్కడ. వీళ్ళంతా కొంచెం తమిళ యాక్టర్లు, మనకు తెలియదు ఫేసెస్, వీళ్ళంతా తమిళ యాక్టర్లు. అండ్ కొంచెం 3 Idiots వైబ్లో వెళ్ళింది సినిమా సెకండ్ హాఫ్ అంతా. అలా వెళ్ళి 2 గంటలు అయ్యింది సినిమా. అక్కడికి ఒక కొలిక్ వచ్చింది 2 గంటల తర్వాత. ఓహో ఇది అనుకోని, కానీ లాస్ట్ అరగంటలో ఇక చాలా పెట్టుకున్నాడు. చాలా కొద్దిగా ఎమోషనల్ సైడ్ వెళ్ళిపోయాడు, కొద్దిగా మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్ళిపోయాడు డైరెక్టర్. ఆ లాస్ట్ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది. కొద్దిగా కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి. ఎక్కడ అంటే ఫాదర్కి సన్కి, నేను చెప్పాను కదా అతను గుడ్డి క్యారెక్టర్ వేసిన అతను మన ఖైదీలో కానిస్టేబుల్, తండ్రి క్యారెక్టర్కి అండ్ కొడుకు క్యారెక్టర్కి ఒక సీన్ పెట్టుకున్నారు క్లైమాక్స్ ముందు. ఆ సీన్ మాత్రం నిజంగా ఎలాంటి వాళ్ళైనా ఎమోషనల్ అవుతారు. భలే ఉంది ఆ సీను. హానెస్టీ, ఆ నిజాయితీ అనేది చాలా బాగా తీశారు. ఇక లాస్ట్ అరగంట పాటు మంచి ఎమోషనల్గా తీసుకెళ్ళాడు, చాలా బాగా ఎండ్ చేశాడు. అందుకు చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమా. ప్రదీప్ రంగనాథ్ అంది డ్రాగన్, తమిళ్లో, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. సో ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరు, అంటే స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఏ చదివినా, తర్వాత ఏ ఉద్యోగం చేసినా, ఏ అమ్మాయిని ప్రేమించినా, ఎవరిని పెళ్లి చేసుకుని, ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, ప్రతి అబ్బాయి లైఫ్లో ఉంటాయి. సో అందరూ కనెక్ట్ అవుతారు ఏదో ఒక సిచ్యువేషన్లో. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్, డబ్బులు, కష్టాలు, ఇవన్నీ ఎక్కడో చోట కనెక్ట్ అవుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, అందరూ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకు. సో అది నచ్చింది. చాలా బాగా తీశారు డైరెక్టర్, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, చాలా బాగా. ప్రదీప్ రంగనాథన్ క్లైమాక్స్లో అసలు ఏడిపించేశాడు, అసలు యాక్టింగ్ ఎరగదీశాడు, అసలు అదరగొట్టేశాడు. మిగతా అందరూ బాగా చేశారు. అనుపమ చాలా మంచి డీసెంట్ యాక్టింగ్. ఒకప్పుడు డీసెంట్ రోల్స్ చేసేది అమ్మాయి, మధ్యన కొద్దిగా ట్రాక్ మార్చి డీజే టిల్లు ఇలాంటి కొద్దిగా ఎక్స్పోజింగ్ లేదా లిప్ లాక్లకి వెళ్ళింది. మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ అదే హోమ్లీ అనుపమ కనపడింది. గ్లామర్ కోసం ఇంకో హీరోయిన్ ఎలాగూ ఉంది. సో ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ ప్రతి స్టూడెంట్ చూడాలి. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. బట్ ప్రతి స్టూడెంటు, ప్రతి పేరెంటు,
ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి ఈ సినిమాని. అండ్ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అనేది, ఎటువంటి డబుల్ మీనింగ్లు కానీ ఏమంటారు ఇలాంటి లిప్ లాక్లు కానీ ఏమంటారు అడల్ట్ సీన్స్, ఇలాంటి అడల్ట్ జోక్స్ ఇలాంటివి ఏమీ లేవు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతారు, ఏదో ఒక మెసేజ్ ఉంది, ఏదో ఒక మోటివేట్ అవుతారు, ఏదో ఒకగా ఆలోచిస్తారు. సో నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రదీప్ రంగనాథన్ ఈ యాక్టరు, అంటే మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మన తెలుగులో వచ్చి ప్రమోట్ చేశాడు, తెలుగులో మాట్లాడాడు కష్టపడి. అది కూడా నచ్చింది అతని యాటిట్యూడ్ కానీ మన తెలుగు ప్రేక్షకుల పట్ల. నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఈ అబ్బాయి. నిజంగా మరో ధనుష్ కాబోతాడు ఫ్యూచర్లో, ఎందుకంటే డైరెక్షన్ చేస్తాడు, రైటింగ్ ఉంది, యాక్టింగ్ ఉంది, అన్ని స్కిల్స్ ఉన్నాయి. ఫ్యూచర్ ధనుష్ ఈ అబ్బాయి, ఈ ప్రదీప్ రంగనాథన్. అంటే క్లైమాక్స్ సినిమా అంతా అయిపోయాక మళ్ళీ ఒక చిన్న స్మైల్తో పంపించాడు బయటికి. అసలు అది భలే ఉంది. అది లవ్ టుడే కనెక్షన్ పెట్టాడు, అదిరిపోయింది అది కూడా. సో నా రేటింగ్ వచ్చి 4/5. ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ కాలేజ్ అబ్బాయిలు అండ్ ఇప్పుడిప్పుడే జాబ్స్లో సెటిల్ అవుతున్న అబ్బాయిలు, 20 to 30 ఏజ్ గ్యాప్ వాళ్ళకి, ఏజ్ గ్రూప్ వాళ్ళకి పిచ్చగా నచ్చుతుంది ఈ సినిమా. సో ఇది నా వ్యూ, నా రివ్యూ ఆన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. మంచి ఇలాంటి సినిమాలు రావాలి. ఇలా సినిమా తీస్తే ఒక లైఫ్ చూపించాలి. ఆ లైఫ్ చూపించారు ఈ సినిమాలో. ఈ ప్రదీప్ రంగనాథన్ ఇలాంటి మంచి కాన్సెప్ట్లతో రావాలి. ఫ్యూచర్లో కూడా తమిళ్లో మార్కెట్ ఉంది, ఇప్పుడు తెలుగులో కూడా మార్కెట్ ఉంది, 2 మార్కెట్లు ఉన్నాయి. ఇక ఫ్యూచర్లో హిందీకి కూడా వెళ్ళాలి. అంటే హిందీ కూడా వెళ్ళాడు. ఆ లవ్ టుడే సినిమాని రీమేక్ చేశారు హిందీలో, లవ్యాప అని. అతనే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, కథ అతందే కాబట్టి. బట్ ఆ సినిమా ఆడలేదు హిందీలో, అందుకని అందరూ ఓటీటీలో డబ్బింగ్ వర్షన్ చూశారు కాబట్టి. బట్ హీరోగానే వెళ్ళాలి, తమిళ్ నుంచి తెలుగులో 2 ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు కాబట్టి ఇక హిందీకి వెళ్ళడమే తర్వాత. నెక్స్ట్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో తీయాలి, మంచి పాన్ ఇండియా అప్పీలింగ్ సబ్జెక్ట్ తీసుకొని అతనే డైరెక్ట్ చేసి ప్రజెంట్ చేయాలని కోరుకుంటూ ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంది ఈ డ్రాగన్. తమిళ్లో, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. నా రేటింగ్ వచ్చి 4/5. ఓకే, బాయ్.